జనరల్ సెక్రటరీ సోదరుడు రాంభూపాల్ గారు, అదేవిధంగా ఎన్ఎస్యుఐ స్టేట్ జనరల్ సెక్రటరీ సోదరుడు వేణురాజు గారు, అదేవిధంగా జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా భాస్కర్ గారు స్టేట్ ఓబీసీ కన్వీనర్, అదేవిధంగా మిగతా మా సోదరులు, వీరితో పాటు సాయి, ఇక్కడ వచ్చిన పత్రికా సోదరులకు నమస్కారం, స్వాగతం. నిన్నటి రోజు మాజీ మంత్రి, మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇంకొంతమంది గతంలో ప్రభుత్వ సలహాదారు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారి పైన చేసినట్టు ఆరోపణల పైన మీతోటి వాస్తవాలు షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు జీవన్ రెడ్డి గారు సుమారు 4 దశాబ్దాలు ఈ కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని అనుబంధాన్ని, కాంగ్రెస్ పార్టీతో కష్టాల్లో నష్టాల్లో ఈ పార్టీ ఉన్నతి కొరకు కష్ట నష్టాలను వేరు చేస్తూ ఈ పార్టీతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంతవరకు జీవన్ రెడ్డి గారి పైన మాకు ప్రగాఢమైన సానుభూతి ఉంది. ఆయన వెళ్ళిపోతున్నందుకు బాధగా కూడింది. కానీ ఆయన స్వార్థ ప్రయోజనం కోసం పార్టీని వీడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి రాహుల్ గాంధీ గారి కృషితో పాటు ఈ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, ఇవన్నీ కూడా ఉమ్మడిగా కష్టపడి ఈ రాష్ట్రంలో రాజకీయంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి రావడం జరిగింది. బహుశా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి తెలియంది కాదు ఇది. ఆ విషయం ఆయన జీవన్ రెడ్డి గారికి కూడా ఈ విషయంపై పూర్తి అవగాహన ఉంది. కానీ పార్టీ నుంచి బయటకు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎవరిపైనో ఒకరిపైన అభాండాలు వేయాలనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన ఆయన చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనే ఒక రాక్షసుడి నుంచి, ఆ కబంధ హస్తాల నుంచి ఈ రాష్ట్రాన్ని విడిపించాలని ఒకే ఒక లక్ష్యంతో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి అవమానాలు దిగమింగి ఎన్ని కష్టాలను ఎదురొచ్చినా వాటన్నిటిని ఫేస్ చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనకు తెరదించి ఇందిరమ్మ ప్రజాపాలనకు నాంది పలికినటువంటి వ్యక్తులలో రేవంత్ రెడ్డి గారు ముందుంటారు. అటువంటి వ్యక్తి పైన లేనిపోని ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి అడుగులకు మడుగులొత్తిన వాళ్ళకే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారని చెప్పినటువంటి మాట ఏదో జీవన్ రెడ్డి గారు అన్నారు. నేను అడుగుతున్నా, నీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కానీ ఎంపీ టికెట్ రావడం కానీ మీరు అదే పని చేసినారని ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని. ఎందుకంటే పెద్దలు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు తప్పు మాట్లాడరు కాబట్టి మీ మీద స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ పెట్టుకొని ఎమ్మెల్యేకు పోటీ చేసిన వాళ్ళకు వేరే టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనతోటి సీనియర్ నాయకుడైన నీకు ఇక్కడ టికెట్ ఇవ్వడం ద్వారా మీకు న్యాయం చేసినట్టయితే అంటే ఒకే ఒక ఉద్దేశంతో నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కూడా ఏఐసిసి మీకు అప్పచెప్పడం జరిగింది. 40 సంవత్సరాల మీ సుదీర్ఘ అనుభవంలో కాంగ్రెస్ పార్టీలో జరిగే నిర్ణయాలు రాష్ట్రంలో జరుగుతాయా, మన ఏఐసిసిలో జరుగుతాయనే విషయాన్ని మీకు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. ఇక మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏదైతే ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు అందరం ఎక్కిస్తున్నారంటేనే
ఏదైతే మాట ఉందో నిజమే. ఈ పార్టీ ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు మహేష్ అన్న కానీ ఏఐసిసి ఆలోచనలకు అనుకూలంగా ముందుకెళ్తున్న సందర్భంలో ఇబ్బంది అయితే అవుతుండొచ్చు. ఉదాహరణకు ఈ జిల్లాలో 10 సంవత్సరాలు కష్టపడ్డా మేము అటువంటి సమస్యను ఫేస్ చేస్తున్నాం బాల్కొండ నియోజకవర్గంలో. కానీ పార్టీ ఒక మనిషి మాట చెప్పింది కాబట్టి వచ్చిన వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఆ పార్టీ బలోపేతానికి కానీ ఆ పార్టీ ఇబ్బందులు గురి కాకుండా మేము చేస్తున్న ప్రయత్నాలు మీకు తెలియని కాదు. మీరే ఇక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు మీరు ఒక మాట అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పారు. ఏమనంటే బాల్కొండ నియోజకవర్గానికి నా ఎన్నికలలో ఈరవత్ అనిల్ గారిని మానాల మోహన్ రెడ్డి గారిని రాకుండా చూడాలి అని చెప్పిండు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సునీలు ఇబ్బంది పడుతున్నాడు, రాకుండా చూడాలని చెప్పిండ్రు. అంటే బహుశా ఆ రోజు నీకు బతకచ్చిన వాళ్ళకు ఇంట్లో పుట్టిన వాళ్ళకు మధ్య ఆ రోజు గుర్తుకు రాలేదేమో నేను భావిస్తున్నా. నిజానికి మీరు అదే రోజు గుర్తించినట్టుంటే అదే రోజుకినా మౌలానా కాన్ఫరెన్స్కి రావద్దని చెప్పినాడే ఈ నిజమైన హక్కులు ఈరవత్ అనిల్కి మానాల మోహన్ రెడ్డికే ఉన్నాయని మీరు ఆ రోజు గుర్తించినట్టుంటే నేను నిజంగా గర్వపడేవాడిని. జీవనన్న ఎవరి కోసమైనా అదే విధంగా పోరాటం చేస్తుండు అని. కానీ ఆ సమస్య నీకు వచ్చినప్పుడు మాత్రమే బతకచ్చిన వాళ్ళు ఇంట్లో పుట్టిన వాళ్ళు అనే ఒక కొత్త మాటలు మాట్లాడుతున్నారు చూడు. అది మీ వయసుకు మీ విజ్ఞతకు బాగుండదని సలహా ఇస్తున్నా. ఎందుకంటే నీ మీద ఇప్పటికీ మీరు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన తప్పుడు మాటలు మాట్లాడారని నేను స్పందిస్తున్నా. మీ మీద నాకు ఇంకో రకమైన ఆలోచన లేదు. మనకు సమస్యలు వచ్చినప్పుడే ఆ సమస్యను మీరు హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నీకోసం కష్టపడ్డాం, నువ్వు ఎమ్మెల్సీ జరిగినప్పుడు నీకోసము మా సర్వం నిలబెట్టి మీకోసం కష్టపడ్డాం. మరి మాకు కష్టం వచ్చినాడు నువ్వు ఆ రోజు ఎందుకు ఈ మాట పైన మాట్లాడలేదో నీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా జీవన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి పార్టీ నిర్ణయాల మేరకే ఈ రాష్ట్రంలో చేరికలు కానీ అందరితో కలిసి ప్రయాణాలు కానీ జరుగుతున్నాయి. కాబట్టి మీకు పర్సనల్ ఎజెండా కోసమే మీరు వెళ్ళినరు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఇక రేవంత్ రెడ్డి గారితో పోరాటం చేస్తున్నామను. నిజమే, మీరు నిన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడు, నేను కుప్పంతో పులివెందులతో సిద్దిపేటతో గజ్వేల్తో పోటీ పడ్డా అంటున్నావు. మీరన్న వాళ్ళందరితోటి కూడా ఏకకాలంలో పోరాటం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇక పోరాటం విషయంలో ఆయన అంటే మీ అంతటోళ్ళతోటి మీకంటే గొప్పలతోటి కూడా పోరాటం చేసింది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డితోటి పోరాటం కంటే ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే మేము గౌరవంగా ఫీల్ అయ్యే వాళ్ళం. కాబట్టి ఈ విషయంలో మరొక్కసారి దయచేసి మీరు పెద్దలు వయసులో మేము చాలా విషయాలు మీలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తులం. కానీ తప్పుడు మాటలతో ముఖ్యమంత్రి గారి నుంచి తక్కువ చేసి మాట్లాడితే అది మీకు భావ్యం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూనే, రెండో విషయం పర్టికులర్గా మీరు వేమునందర్ రెడ్డి గారికి ఏం హక్కు ఉంది, ఏం ఈ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి ఏం సేవ చేసిండని ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చినట్టు అనేది పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవన్నా. 2017లో ఈ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ కాంగ్రెస్ పార్టీలో వేం నరేందర్ రెడ్డి గారు మన పార్టీ సభ్యత్వం తీసుకొని మన పార్టీలోకి వచ్చిండు. 2018 మాజీ ఎమ్మెల్యేగా ఈ పార్టీలకు వచ్చి చాలామంది టికెట్ల కోసం వస్తారు. కానీ 2018లో కూడా ఈ పార్టీ టికెట్ ఇవ్వాలి. ఆయన సేవలు ఇంకో రూపంలో వాడుకున్నది. 2023లో కూడా పార్టీ చెప్పింది గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు నిన్ను మంచి స్థానంలో ఉంచుతామనో నిన్ను అన్ని రకాల ఆదుకుంటామనో చెప్తే పార్టీ మాటను తూచా తప్పకుండా 2023లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈ 9 సంవత్సరాల కాలంలో వేం నరేందర్ రెడ్డి గారు చేశారు. ఎమ్మెల్సీలు వచ్చినాయి, సహజంగానే వేం నరేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇస్తారంటారు. అప్పుడు కూడా పార్టీ ఇప్పుడు కాదు తర్వాత చూస్తామంటే కూడా కాంగ్రెస్ పార్టీ పని కోసము ఒక సమన్వయకర్తగా పనిచేస్తూ ఈ 9 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే పనిచేసింది తప్ప ఏ ఒక్కరోజు కాంగ్రెస్ పార్టీలో వేం నరేందర్ రెడ్డి గారి ద్వారా చిన్న డిస్టర్బెన్స్ కానీ సమస్యలు పరిష్కరించిన వ్యక్తే వేం నరేందర్ రెడ్డి తప్ప ఎక్కడ సమస్యలు సృష్టించిన వ్యక్తి కాదు. ఈ పార్టీ ఉన్నతి కోసం గత 9 సంవత్సరాలుగా నిరంతరం సుమారు రోజుకు 18 గంటలు పనిచేస్తున్న వ్యక్తులలో ఆయన ఒక్కరు.
మీరు అంతటి వ్యక్తిని పట్టుకొని వేమనరేందర్ రెడ్డి పాత్ర ఏమున్నదంటవా? ఎమ్మెల్యేగా ఓడిపోతే మీకు ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, ఎమ్మెల్సీగా ఇంకా సంవత్సరం కాలం ఉన్నప్పుడే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అడిగిర్రు, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చిర్రు, ఎంపీ టికెట్ ఓడిపోయిన తర్వాత కూడా నువ్వు సంతృప్తి చెందకపోతే ఏ పార్టీ అయినా నీకు ఇంతకంటే ఏం చేయగలుగుతానని నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. 9 సంవత్సరాలు కష్టపడితే, 9 సంవత్సరాలు నిరంతరం ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి గారి కష్టాల్లో సుఖాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే తపనలో ప్రతి క్షణం వేమనరేందర్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉందనే విషయం నువ్వు మర్చిపోతే బహుశా నువ్వు ఇంకో విషయం మర్చిపోయినావు. మీరు ఎంపీ టికెట్ ఆశించినప్పుడు మోనన్న ఒకసారి పోయి వేమ్కి చెప్పి వేమ్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర ఉండి నా సీటు తొందరగా ఫైనల్ చేయించేటట్టు మహేష్ కుమార్ గౌడ్ తోటి వాళ్ళతోటి అందరితోటి మాట్లాడమని చెప్పిన చూడు. బహుశా మరి నీకు వేమనరేందర్ రెడ్డి గారు ఈ పార్టీతో సంబంధం లేని వ్యక్తి అయితే ఆ రోజు నీ నోట్లకు వేమనరేందర్ రెడ్డి గారి పేరు ఎట్లా వచ్చిందో ఒకసారి మీరే ఆత్మవనం చేసుకోమని నేను కోరుకుంటున్నా. దయచేసి మీరు ఏ పార్టీలో ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీతో మీకున్న అనుబంధానికి మేము ఖచ్చితంగా సెల్యూటు. ఎందుకంటే మాతో పాటు 40 సంవత్సరాల ప్రయాణంలో మీరు ఉన్నారు. కానీ పోతూ పోతూ నీ అవసరాల కొరకు ముఖ్యమంత్రి గారి పైన ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నతి కోసం కష్టాలలో కూడా ఉండి నువ్వు ఏ 10 సంవత్సరాలు పోరాటం చేసామంటున్నావో ఆ 10 సంవత్సరాల్లో నువ్వు ఏవైతే నిందిస్తున్నావో ఆ వ్యక్తులందరూ కూడా ఈ 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు కానీ వేమనరేందర్ రెడ్డి గారు ఉన్నారా లేదా అనేది ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. సరే తెలుసు నిజంగానే ఎమ్మెల్యే టికెట్ మీకే ఎంపీ టికెట్ మీకే కాకపోతే ఇంకొక యువకుడికి పార్లమెంట్లో ప్రాతినిధ్యం దొరుకుంటే ఇవాళ ఇంకొకరు బాగుందరు కదా. మరి అన్నీ నువ్వే ఆశిస్తే మరి భవిష్యత్ తరాలకు నువ్వు ఇచ్చే నాయకత్వం ఏందో ఒకసారి నువ్వు ఆలోచించుకోమని చెప్తున్నా. ఖచ్చితంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు మీరంటే మాకు గౌరవం ఉంది, కానీ దయచేసి మీ స్థాయిని మీరే తగ్గించుకోకండి. మీరు ముఖ్యమంత్రి పైన ముఖ్యమంత్రి సన్నిహితుల పైన తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న మీ దగ్గరికి వచ్చినటువంటి 70% మంది కార్యకర్తలు మీరు చివరి క్షణములో మీరు ఎక్కడ హర్ట్ అవుతారో అని చాలామంది కార్యకర్తలు నిన్నటి మీటింగ్కి వచ్చారు తప్ప రేవంత్ రెడ్డి గారి పైన అందులో 80% మంది నీ సొంత కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్టము, రేవంత్ రెడ్డి ప్రియమైన నాయకుడు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాయకులు ఉన్నప్పుడు అందరికీ ఒక్కరిని ముందుకు తీసుకెళ్తే తప్పేముందంటున్నాను నేను. ఇప్పుడు ఆయన దగ్గర ఒక పెద్ద వ్యవస్థ ఉన్నది, అందులో లెక్కలేనంత మంది యువ నాయకులు ఉన్నారు, యువ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని ముందుకు తీసుకురా. నీ సొంత కుటుంబంలో కూడా నీ పుత్రరత్నాలు ఉన్నారు, అందులోకెళ్ళి ఎవరైనా తీసుకురా. అంటే నిజంగా మీరు అన్నదైతే నాకైతే తెలియదు ఏది నేను చెప్తున్నా. జీవన్ రెడ్డి గారి గురించి నేనేం నీకు ఇలా పాత్ర లేదు నువ్వేం చేయలేవు అనట్లే. రెండు ఉంటాయి. ఈ పార్టీకి మనం చేసింది ఎంతనో మనకు పార్టీ చేసింది కూడా అంతే కదా. పార్టీ నువ్వు ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది, తర్వాత ఎమ్మెల్సీ ఉండగానే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇంకా నీకు ఏం తక్కువ చేసింది పార్టీ?